అందరికీ నమస్తే. నేను మీ మధుని. వెల్కమ్ బ్యాక్ టు మధు హోమ్ అండ్ హెల్దీ ఫుడ్. ఇవాళ స్పెషల్ రాయలసీమ విలేజ్ వంకాయ బెండకాయ పుల్లకూర అండ్ రాగి సంగటి. ఇది పక్కా విలేజ్ రెసిపీ అండి. మీలో చాలామందికి ఈ రెసిపీ గురించి తెలియకపోవచ్చు, బట్ నేను చెప్పే ఇంగ్రీడియంట్స్తో మీరు ట్రై చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే రాగి సంగటి మా స్టైల్లో ఎలా చేస్తామో చూపిస్తాం. కుక్కర్లో ఒక గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని అందులో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అండ్ సాల్ట్ యాడ్ చేసి 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో. ఇలా కుక్ అయినాక ఇందులోకి రాగి పిండి మనకి కావాల్సినంత యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకుంటే కంటిన్యూస్గా మనం కలుపుతూనే ఉండాలి. సో ఫైనలీ ఇలా రెడీ అయింది. ఇది మనం గిన్నెలోకి వేసుకొని ఒక ముద్దలాగా రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే వంకాయ బెండకాయ పుల్లకూర. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. బెండకాయ, వంకాయ, టమాటో, ఆనియన్, గార్లిక్, పచ్చిమిర్చి అండ్ చింతపండు. వీటన్నిటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొనేస్తాము. తర్వాత ఆయిల్ పెట్టుకొని ఫస్ట్ ఆనియన్, గార్లిక్ వేసి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి బెండకాయలు, తర్వాత వంకాయ, పచ్చిమిర్చి కూడా యాడ్ చేసి బాగా కలపాలండి. ఇది బాగా ఫ్రై అయితేనే, లేకపోతే బెండకాయలో ఉన్న జిగురు అనేది మన నోటికి అంటుకుంటుంది, సో బాగుండదు. ఇందులోనే మనము పసుపు, ఉప్పు వేసి బాగా కలుపుకున్నాక తర్వాత టమాటో కూడా వేసి, తర్వాత జీలకర్ర, మెంతి పొడి వేసి, చింతపండు వేసి బాగా కలుపుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని ఉడకనియండి. ఇది బాగా ఉడికినాక మనం ఇలా పప్పు గిత్తి తీసుకొని బాగా మెదుపుకోవాలి. నిన్నగా వద్దండి, కచ్చా పచ్చగా అయితేనే చాలా బాగుంటుంది. దాని తర్వాత మళ్ళీ మేము కొంచెం తిరుగువాత పెడతాము. ఆయిల్లోకి కొంచెం జీలకర్ర, ఆవాలు వేసి, తర్వాత గార్లిక్, ఆనియన్, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి ఇవి కొంచెం బాగా ఫ్రై అయినాక ఈ తిరుగువాత తీసి మన పుల్లకూరలోకి వేసుకోవాలండి. అంతే అండి. నిజంగా ఈ విలేజ్ స్టైల్ రెసిపీని మీరు ఒక్కసారి ట్రై చేయండి, అస్సలు మర్చిపోలేరు, అంత బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.